ఒక రోజున కాంచీపురంలోని శంకరమఠంలో పరమాచార్య స్వామివారి దర్శనానికై దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులు వేచి ఉన్నారు. స్వామివారు ఆ జనంలో ఉన్న ఒక భక్తురాలిని పిలిచి శ్రీకార్యం సభ్యునితో ఆవిడకు కుంకుమ ప్రసాదం ఇవ్వమని చెప్పారు. ఆమె నిశ్చేష్టురాలై ప్రసాదం స్వీకరించడానికి నిరాకరించింది. ఎందుకంటే ఆవిడ భర్త భారత పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందాడు. ప్రసాదం ఇస్తున్న వ్యక్తి ఆ భక్తురాలితో స్వామివారు ప్రసాదం ఇస్తే నిరాకరించరాదని, వారు ఊరికే అలా ప్రసాదం ఇవ్వరని, అందులో ఏదో అంతరార్థం ఉందని చెప్పాడు. ఆ భక్తురాలు కలత చెంది అక్కడ ఉన్న సాటి భక్తులకు ఈ విషయం చెప్పింది. వారు ఆమెను ఇంటికి వెళ్ళమని సలహా ఇచ్చారు. ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె ఇంటికి చేరే సమయానికి భారత సైన్యం ప్రధాన కార్యాలయం నుంచి ఒక టెలిగ్రామ్ వచ్చింది. నీ భర్త యుద్ధంలో చనిపోయినట్లు పొరపాటున వార్త అందించాము. అది అబద్ధం. అతను ఇంకా సజీవంగానే ఉన్నాడు అన్నది దాని సారాంశం. ఈ వార్త చదవగానే ఆ భక్తురాలికి నీ భర్త ఉన్నాడు అని చెప్పడానికే పరమాచార్య స్వామి కుంకుమ ప్రసాదం ఇచ్చారని అర్థమయ్యి భక్తి పారవశ్యంతో కన్నీరు పెట్టుకుంది. ఎంతటి పరమాచార్య స్వామివారు! ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్క విషయం స్వామివారికి అవగతమే. ఈశ్వరావతారమైన పరమాచార్య స్వామిని పరిపరి విధాలా కీర్తించింది. ఆమె ఆనందం అతిశయం ఇంతని వర్ణించలేము. ఆమె భర్త ఇంటికి వచ్చాక భార్యాభర్తలు ఇరువురు కంచికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నారు. బదులుగా అక్కడ ఉన్న ఆ నడిచే దేవుని పాదపద్మాలను తమ కన్నీరుతో కడిగారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణిం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.